హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయాన్షి అండ్ వియర్ డైరీస్. ఆషాఢం అనగానే మనకందరికీ గుర్తొచ్చేది గోరింటాకే. మేమైతే ఈసారి అందరం ఉన్నప్పుడే గోరింటాక్ని ఇలా అందరం కలిసి పెట్టుకున్నాము. గోరింటాకు పెట్టుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా దీనికోసం అయితే మా తమ్ముడు చాలా కష్టపడ్డాడు అనుకోండి. ఇంకా మా అందరి కోసం కూడా గోరింటాకు చాలా కష్టపడి తెంపుకొచ్చాడు. అయితే మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే అక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది. సో అక్కడికి వెళ్ళి మా తమ్ముడు మా అందరి కోసం గోరింటాకుని అయితే తెంపాడు. పాపం అతను ఒక్కడే తెంపాడు, ఎందుకంటే అది చాలా కొంచెం పైకి ఉంది, ఎవరికి తెంపరాలేదు. మా కోసం చాలా కష్టపడ్డాడు మా తమ్ముడైతే. ఇంకా మా జ్యూసీ కూడా, మా అక్క వాళ్ళ పాప కూడా మా తమ్ముడికి హెల్ప్ చేసింది. ఇంకా మా బాబు కూడా చూడండి. మొత్తానికైతే గోరింటాకు మాకందరికీ ఎంత కావాలో అంత మొత్తంలో తెంపేశారు. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరే. ఇంకా అది నాకు ఎలాగో పైనకుంది, నాకు ఎలాగో అందదని చెప్పేసి నేను అలా వీడియో తీస్తూ మా తమ్ముడిని ఇంకా తెంపురా అని చెప్పేసి అట్లా ఇంకా అది చాలా పైకి ఉందని చెప్పేసి చిన్న చిన్న ఆకులుగా కాకుండా కొమ్మలుగానే కట్ చేశాడు మా తమ్ముడు. ఇంకా ఇంటికి వచ్చాక అందరం తల చెయ్యి వేస్తే తొందరగా తెంపడం అయిపోతుందని ఇంకా మా పిన్ని, మా అత్తయ్య, మా తమ్ముడు, ఇంకా మా పిల్లలు అందరం కలిసి కొమ్మల నుంచి చిన్న చిన్న ఆకులు అయితే సపరేట్ చేసాము. అలా మాట్లాడుకుంటూ తెంపేసరికి అసలు కొమ్మలు తెంపితే తక్కువే అనిపించింది, కానీ దాని నుంచి సపరేట్ చేశాక అది చాలా మొత్తంలో అయింది. ఇంకా అందరికీ సరిపోయింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఇంకా మా అక్క వాళ్ళ అత్తయ్య ఇంకా మా పిన్ని అయితే నువ్వా నేనా అనుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ ఇద్దరు వదిన వరదల వరస అవుతారు కదా, అట్లా కామెడీ చేసుకుంటూ ఇద్దరు కలిసి తెంపుతున్నారు. ఇంకా మా అక్క వాళ్ళ అత్తయ్య అయితే మా పాపతో ఆడుతుంది. ఇంకా మా పాప మంచి అలవాటైంది తనకి. ఇంకా ఆకైతే మిక్సీ పట్టడం జరిగింది. కొంత అయితే పట్టాము, చాలా వరకు అయింది. ఇంకా కొంతవరకు అయితే ఉంచాము, ఫ్రెష్గా ఉంటుంది కదా ఆకు అని చెప్పేసి కొంతవరకు అట్లానే ఉంచాము. ఇంకా పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసాము. మా వదిన, మా అక్క వాళ్ళ ఆడపడుచు, మా వదిన వాళ్ళ చెల్లె, ఇంకా అందరం కలిసి అయితే అందరం ఒక దగ్గర కూర్చొని అలా ఫస్ట్ పసుపు కుంకుమ అలా పెట్టుకొని ఇంకా మెహందీ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అందరికీ పెడుతుంటే మా బాబు కూడా మమ్మీ నాకు పెట్టు అని వాడు బొట్టు పెట్టమంటున్నాడు. అందరికంటే ఫస్ట్ వాడే ఆకు మీదకు కూడా పెట్టుకుంటాడంట. చూసారు కదా, ఏ వీడియోలైనా అంతే, ఫస్ట్ వాడిదే ఉంటుంది ఎంట్రన్స్. వాడు లేనిది అసలు ఇక్కడ ఏం జరగదు. మా ఇంట్లో ఏదైనా అంతే. ఇంకా మా పాప ఇంకా అందరం పెట్టుకుంటే తను ఏడుస్తుందని చెప్పేసి తనని అట్లా పైనే ఉంచుకొని మేము అందరం అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేసాము. మా బాబుకి అయితే ఫస్ట్ పెట్టారు, ఇంకా మా అక్క వాళ్ళ పాపకు కూడా, ఇంకా వాళ్ళ అత్త అయితే పెడుతుంది. ఇలా ఒక్కొక్కరం మొత్తానికైతే అందరం 2 చేతులకి పెట్టుకున్నాము. మా బాబు కూడా నాకు 2 చేతులకు పెట్టు అంటే నేనైతే మా బాబుకు కూడా పెడుతున్నాను. ఇంకా మా వదినకి, మా వదిన వాళ్ళ చెల్లెకి ఒక్కొక్కరం ఒక్కొక్క చేతికి అలా అందరం మొత్తానికైతే 2 చేతులకి అందరం పెట్టుకున్నాము, మాట్లాడుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ. ఇంకా ఏది చేసినా అంతే, ఇంకా అందరం ఉన్నప్పుడు చేస్తే మజానే వేరుంటుంది కదా. చాలా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఆ ఫీలే వేరు అనిపిస్తుంది అసలు. ఇంకా అందుకని ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ ఉండే ఇంట్లో, ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు కూడా ఉండే.
అందుకని ఇంక అందరం ఉన్నప్పుడు పెట్టుకుంటే బాగుంటుందని అలా ట్రై చేసాము ఈసారి. ఎందుకో ఈ గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మెహందీ ఎన్నిసార్లు పెట్టుకున్నా సరే కోను, కానీ ఈ గోరింటాకు పెట్టుకుంటేనే ఆ ఫీలింగ్ అదో పెద్ద ఫంక్షన్లా అనిపిస్తుంది. ఇక మా అక్క వాళ్ళ చిన్న పాపనైతే బతిమాలి తీసుకొచ్చి పెట్టుకోవే అని అంటే, ఇక వచ్చి ఏదో తొందర పెట్టండి నాకు ఏం వద్దు అని చెప్పేసి అట్లా చిన్నగానే పెట్టండి అని కూర్చుంది. టీవీలో బిజీ అయిపోయింది తను. ఇంకా మొత్తానికైతే అందరం పెట్టేసుకున్నాము 2 చేతులకి. కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో క్లిప్ అట్లా అందరం పెట్టుకున్నట్టు మా అన్నయ్య అయితే ఈ వీడియో తీస్తున్నాడు. ఇంకా మా తమ్ముడైతే ఇంకా డిఫరెంట్ స్టిల్స్ పెట్టండి మెహందీ గోరింటాకు చేలతో అని అట్లా స్టిల్స్ పెట్టి ఈ వీడియో తీస్తున్నాడు. ఇంకా అందరూ నవ్వండి అని మాట్లాడుకుంటూ వీడియో అయితే తీస్తున్నాడు. ఇంకా మా జ్యూసీని అడిగితే ఎందుకు పెట్టుకున్నాను జ్యూసీ అంటే, ఆడపిల్లలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్తున్నది. దానికి ఎవరు చెప్పిరో ఏమో. ఇంకా పెట్టుకున్నాక కాసేపు ఉంచుకున్నాక ఇంకా మా వాళ్ళ చెల్లె వాళ్ళ ఆడపడుచు అయితే తీసేసుకున్నారు. నేనైతే తీయలేదు. ఇంకా తీసుకున్న తర్వాత కూడా ఒక వీడియో క్లిప్ చేసాము అలా. ఇంకా తర్వాత కూడా పెట్టుకున్న హ్యాండ్స్ దానికి డిఫరెన్స్ అలా ఉంటుందని చెప్పేసి ఇంకా మేము పెట్టుకున్నప్పుడు అత్తయ్య లేకుండే, ఇంకా తర్వాత మా అత్తయ్య కూడా పెట్టుకుంది. మా వదిన వాళ్ళ చెల్లి అయితే మా అత్తయ్యకి పెడుతుంది. ఇంకా ఫైనల్గా చిట్టి తల్లికి, ఇంకా మా చిట్టి తల్లికి పెట్టడానికి అయితే చాలా కష్టమైంది. అసలు ఒక్క నిమిషం కూడా ఆగలేదు అది పెడుతుంటే. ఇంకా దాన్ని పెడతా ఉంటే అది తీసేస్తూ ఉంది. ఈసారి ఫస్ట్ గోరింటాకు చిట్టి తల్లికి అయితే మొత్తం అసలు దానికి పెట్టినంతసేపట్లోనే దాని హ్యాండ్ రెడ్గా అయిపోయింది. ఇంకా నేనైతే ఆగట్లేదు కదా అని చెప్పేసి పెట్టగానే వెంటనే దానికి కవర్ పెట్టి దారంతో అట్లా టై చేసిన. కాళ్ళకు కూడా అంతే. కానీ పెట్టడం లేట్ అయింది, కానీ పెట్టిన తర్వాత మాత్రం ఒక 10 మినిట్స్ కూడా ఉంచలేదు. ఎందుకంటే ఇంకెక్కువసేపు ఉంచినా వాళ్ళకి కోల్డ్ అవుతుంది కదా అని జస్ట్ పెట్టి కవర్ పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా కట్టి మళ్ళీ వెంటనే తీసేసిన. అసలు పెట్టనీయలేదు. మొత్తానికైతే ఆ కవర్లతో మొత్తం అట్లా ప్యాక్ చేసిన. చూస్తుంది ఇట్లా ఎందుకు పెట్టిర్రా అన్నట్టు. చూడండి రెడ్గా ఎంత బాగా అయిందో. ఇంకా మన హ్యాండ్స్కే మంచిగా అనిపిస్తుంది. ఇంకా చిన్నపిల్లల కాళ్ళకి చేతులకి ఎంత ముద్దుగా అనిపిస్తుంది. ఇక ఫస్ట్ గోరింటాకు మావి అదైతే ఇది. ఇంత బాగున్నాయి కదా చిన్న చేతులకి. ఇంకా ఫైనల్గా అయితే గోరింటాకు పెట్టుకొని ఇలా స్టిల్స్తో ఒక వీడియో క్లిప్ చేశాను. ఎంత స్టిల్స్ ఇస్తుందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వియా కోసమైనా ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. Okay friends, bye.